ఆ జిల్లాలో యువత మత్తులో తూగుతుందా? అంతర్రాష్ట్ర సరిహద్దు కలిగి ఉండడం ఆ జిల్లాకు శాపంగా మారిందా? జిల్లాలో చాలా వరకు యువత పెడదారి పడుతున్నారా? ఈజీ మనీ కోసం అలవాటు పడి తప్పుడు దారిలో వెళ్తున్నారా? ఇంతకీ ఏంటి ఆ మత్తు? అంతర్రాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఆ జిల్లాపైనే ఎందుకంత చర్చ? వాచ్ ది స్టోరీ. ప్రశాంతతకు మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలో అలజడి సృష్టిస్తోంది గంజాయి. చాలా వరకు యువత గంజాయికి బానిసై చెడుదోవ పడుతున్నారు. మరోపక్క ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలన్న అత్యాశతో కొందరు యువకులు గంజాయి రవాణాకు పూనుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు పట్టుకుంటున్నా అది మామూలే అన్నట్లు తయారైంది గంజాయి అక్రమ రవాణాదారుల పరిస్థితి. జిల్లాలో గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూనే ఉన్నారు. గంజాయి సేవించిన వారిని, విక్రయాలు చేస్తున్న వారిని ఎప్పటికప్పుడు పట్టుకుంటున్నా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. విక్రయాలు చేస్తూనే ఉన్నారు. కలకత్తా, ఒరిస్సా నుండి అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన ఇచ్చాపురం, పాతపట్నం ప్రాంతాల్లో గంజాయి దిగుమతి చేసుకుని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీన్ని అధిక మొత్తంలో సేవిస్తున్న యువత పెడదారి పడుతోంది. సరదాగా గంజాయి సేవించి అలవాటు పడిన వారు కోకొల్లలు. ముఖ్యంగా 2-3 నుంచి జిల్లాలో గంజాయి సేవిస్తున్న యువత భారీగా పెరగడంతో జిల్లా ఉన్నతాధికారుల్లో ఆందోళన మొదలైంది. ఊర్లో ఒక ఇల్లును 5 నెలల క్రితం అద్దెకి తీసుకుని వీళ్ళు పర్లాకిమిడి నుంచి ఆ లోపలికి ఉండే అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ గంజాయి కొనుగోలు చేసి వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పలాస రైల్వే స్టేషన్ నుంచి గోండియా జంక్షన్ మీదుగా ముంబై చేరవేస్తున్నారు. ముంబైలో అక్కడ వీళ్ళు అమ్మడం అనేది జరుగుతుంది. ఈ వ్యాపారాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వీళ్ళు ముగ్గురిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి నుంచి 48 కేజీలు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఓ పక్క గంజాయి సేవించిన వారు ఎక్కువైతే మరోపక్క గంజాయిని రవాణా చేస్తూ యువత అధిక మొత్తంలో పోలీసులకు చిక్కడం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లా నుండి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, బెంగళూరుకు ఒకేసారి రవాణా చేస్తే గంజాయి రేటును బట్టి 20 నుండి 50 వేల వరకు సంపాదించడంతో చాలా వరకు యువత రవాణాకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే జిల్లాలో అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద గంజాయి రవాణాపై పోలీసు నిఘా పెంచినప్పటికీ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గంజాయి రవాణాదారులు వివిధ మార్గాల ద్వారా జిల్లాకు చేరుకొని జిల్లాలో నుండి ఇతర ప్రాంతాలకు వెళ్తుండడం పోలీసులకు సవాలుగా మారింది. గంజాయి విక్రయాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. పట్టణాల్లోనే కాకుండా పల్లెలకు కూడా గంజాయి మత్తు పాకుతోంది. ఫలితంగా చాలా మంది విద్యార్థులు, యువత దీనికి అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. యువత గంజాయికి బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తల్లిదండ్రులు వారి పిల్లలపై దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.